ఈ మధ్యకాలంలో కొత్త విద్య నేర్చుకున్నాడు జేసీ ప్రభాకర్ రెడ్డి. మా నాయన ఎమ్మెల్సీ, ఎంపీ, ఎమ్మెల్యే అని. అయ్యా, ఇంకా తండ్రి పేర్లు చెప్పుకొని బతికే పరిస్థితిలో నువ్వు ఉన్నావంటే వాళ్ళు మంచోళ్ళో చెడ్డోళ్ళో నాకు తెలియదు. ఏమంటే వాళ్ళ గురించి ఎవరైనా చెప్తే తప్ప నీ మాదిరి డకాయిట్లు మాత్రం కాదు. మీ తండ్రి నీ మాదిరి డకాయిటం అయితే కాదు. ఆలోచనలు అవి కూడా పరిగణలోకి తీసుకోలేకుండా నీ ఇష్టానుసారం కుటుంబం పేరు, బంధువుల పేర్లు నాకు ఇంత బలం ఉంది అనే దానికోసం అల్లులను, మాంగారుని, బామార్దులను వీళ్ళంతా నా ఎమ్మెల్యేలని చూపించుకొని ఇప్పుడుండే జనరేషన్కు అబ్బా జేసీ వాళ్ళకి ఇంత బంధుత్వం ఉంది, మనం తిరగబడితే ఏమవుతుందో అనే ఒక అపోహ కలిగించే దానికోసం మా బంధువులు వైఎస్ఆర్సీపీలో కూడా ఉంటారంటారు. అయ్యా, యువని బంధువులు ఎక్కడ ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తే చట్టరీత్యా దానిపైన చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. ఈరోజు నువ్వు 1% చేస్తే ఆ రోజు 2% చేసే పరిస్థితి వచ్చింది. ఇది ఎవరు కోరుకునే వాళ్ళు కాదు. మా నాయకుడు మాకు గతంలో ఇది నేర్పలే, ఇప్పుడు కూడా నేర్పుతాడనేది మాకు లేదు, అరికడతాడనేదే ఉంది. కానీ ఎవరు వినే పరిస్థితిలో కూడా లేదు. ప్రజలతో పాటు కార్యకర్తలు, నాయకులు కూడా విసిగెందిపోయినారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయని ఎదురు చూస్తున్నారు. ఎలక్షన్లు వస్తే మా ప్రభుత్వం వస్తుంది, మేము ఉంటాము అని ఇంత దౌర్జన్యాలు జరుగుతున్నాయి. జిల్లా అధికారులు కూడా చూచున్నట్లు వివరిస్తున్నారు. నేను పోలీసు వ్యవస్థ ఇట్లుందనుకుంటే ఈ మధ్యకాలంలో జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ గారు కూడా అట్లే తయారైనాడు. ఇతని ఏ పిటిషన్ పంపిస్తే దానిపైన చర్యలకు అధికారులకు రాసి పంపించడం జరుగుతుంది. కనీసం ఎంక్వైరీ చేస్తామనే ఆలోచన కూడా లేకుండా. నేను నిజంగా చెప్తున్నాను, మార్పింగ్ చేసినారు. ఇదో మీకు అందరికీ చూపిస్తాను ఈ లిక్కర్ విషయంలో. ఈ పైనుండేది లిక్కర్లో సంబంధించిన వ్యక్తి, కింద ఉండేది నరసింహారెడ్డి అని మా పార్టీకి సంబంధించిన వ్యక్తి. అతన్ని తీసి ఇది పెట్టినారు. దీనిపైన పోలీసులు ఎలాంటి చర్యలు కూడా తీసుకోవడం లేదు. అంటే ఒక మాజీ ఎమ్మెల్యే మీద ఎన్ని అబండాలు వేస్తానా, ఏమున్నా మేము పడిపోవాలనేదే వాళ్ళ ఆలోచన. ఎందుకుంటారయా? మన బంధుత్వం, మన వాళ్ళు, మన కుటుంబం పెద్దదని చెప్పుకుంటే రాదు. అది మన మనస్తత్వం కూడా ఉండాల. సమాజం ఎట్లుంది ఆ సమాజం ప్రకారం నడుచుకోవాలనే ఆలోచన కూడా నీలో ఉండాల. ఎంతసేపు ఉన్నా నేను బెదిరిస్తే భయపడతా అంటే నా కొడుకు రోడ్డు క్లియర్ చేస్తానేమో అనుకుంటున్నాడు. అయ్యా, నీ కొడుకు రోడ్డు క్లియర్ చేయవు కానీ గుంతల రోడ్డే ఉంటుంది. ఈ మధ్యకాలంలో 95 కేసులు ఉన్నాయి నా మీద అని ప్రతి ఒక్కరికి చెప్తా అంటాడు. వచ్చిన వాళ్ళకు, వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరి ఇంటికి పోతే వాళ్ళతో ఏడ్చడము, గొగ్గోలు పెట్టడము, వాళ్ళకి చెప్పడం నా మీద 95 కేసులు ఉన్నాయని. వాళ్ళ ముఖ్యమంత్రికి కూడా పోయి చెప్తాను నా మీద 90 కేసులు ఉన్నాయి. పాపం ఏందో పార్టీ కోసం ఏమన్నా కష్టపడినాడేమో అని అతను అనుకుంటాడు. ఇతని కేసులన్నీ బొగ్గుల బస్సులు, ఆ బస్సులు అంటాయి. వాళ్ళ ఆయన చేసినాడో లేదో నాకు తెలియదు కానీ ఇతను నిత్యము స్కాములతోనే బతికినాడు. ఆ 95 కేసులు ఏంటివని ఏ అధికారులు అడగరు, మమ్మల్ని అడుగుతారు. సార్ ఇట్లా ఫలానా కంప్లైంట్ అంటే మీ గవర్నమెంట్లో మీరు కేసులు పెట్టినారని. ఏ కేసులు పెట్టినారని వాళ్ళు అడగరు, వాళ్ళకి తెలిసినా నటిస్తా అంటారు తెలియనట్లు. 95 కేసులు ఉన్నాయి అంటే నువ్వు ఎంత స్కామ్ చేసిండల్లా, ఎన్ని వెహికల్ దొంగతనం చేసిండల్లా, అవన్నీ రోడ్లో యాక్సిడెంట్ అయితే ఎవరు దానికి జవాబుదారి? ఇన్సూరెన్సులు ఫేక్ చేస్తావు, ఎన్ఓసీలు ఫేక్ చేస్తావు, యాన్నో నాగాల్యాండ్ నుండి బస్సులు తీసుకొచ్చి రోడ్ల మీద తిప్పుతావు, లారీలు రోడ్ల మీద తిప్పుతావు, అమ్ముకుంటావు, చేస్తావు, లావు పన్నావు. అవి దొరికినావు కాబట్టి నువ్వు దొంగ పోయినావు. నువ్వు దొంగ పోయినావు అని నన్ను దొంగగా చూపిల్లని నువ్వు ప్రయత్నం చేస్తే లాభం లేదు. నేను ఎప్పుడూ ఒక రైతు బిడ్డను, నాకు తెలుసు ఎట్లా బతకల్లా, ఎట్లా ఉండాలా, ప్రజలతో ఏ విధంగా. నువ్వు కుటుంబం పెద్దదని చెప్పుకొని నీచమైన బతికే అంత సంస్కారం లేను అని మటుకు కాదు. నాకు సంస్కారం ఉంది. ఏంటికంటే 10 మంది రైతులతో తిరుగుతుంట,
గ్రామాలలో పోయినప్పుడు అందరితో కూడా అక్క అమ్మ అని మాట్లాడుతుంట. అతని భాష నేను చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పి నా నోటితో పాపం వాళ్ళు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బాధపడతారు. నేను ఎన్నిసార్లు చెప్పినా ఇంకా ప్రతిసారి చెప్తా అంటే ఎన్న దినం కూడా మా ఇంట్లో ఆడవాళ్ళ గురించి అయిపోయి తిడితే ప్రభాకర్ తిట్టినంత మాత్రాన మా ఇంట్లో ఆడవాళ్ళను అన్న గుడికి ఇది చెప్తారు, అన్న గుడికి మోజుందేమో తిట్టాలని అనుకుంటారు. కానీ నేను దాని గురించి అయితే చెప్పదలుచుకోలే గుడక. ఒక్కసారి ఆలోచన చేయండి, తాడిపత్రి కాన్ఫరెన్స్లో ఉండేవాళ్ళు ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం కథ అనేది. లాస్ట్కి పెళ్ళిళ్ళకి పిలిచాలన్న కూడా భయపడే పరిస్థితికి వచ్చినారు. అయ్యా ఇది అసెంబ్లీ రోడ్ సినిమా కాదు. ఆ సినిమా చూసినంత వరకు ఉండేటువంటి ప్రేక్షకులు కాదు. సినిమాలో ఎన్నెన్నో జరుగుతుంటాయి. అట్లా బతకాలంటే మనతో కాదు. నువ్వేమన్నా ఆ సినిమా చూసి అట్లా బతకాలని ఏమన్నా బజార్లో బట్టలు ఉడికి తిరుగుతానేమో. నేను తాడిపత్రికి ఇన్ఛార్జ్ వచ్చినప్పటి నుండి తాడిపత్రి ప్రజలు నేను వచ్చిన తర్వాత ప్రభాకరుడిని ఏ విధంగా చూడాలో ఆ విధంగా చూసారు. బట్టలు లేకుండా స్టేషన్ల ముందర స్నానం చేసుకుంటా, మున్సిపాలిటీ దగ్గర స్నానం చేసుకుంటా, డిఎస్పీ ఆఫీసుల కాడ నేల మీద వండుకుంటా, రోడ్ల మీద మంచాలు వేసుకొని వండుకుంటా, స్టేషన్ల ముందర మంచాలు వేసుకొని పండుకొని చూసారు. అంటే ఆ గొప్పతనం నాదో అతనితో అతనికే తెలిసిందల్లా, తాడిపత్రి ప్రజలకే తెలిసిందల్లా. అధికారంలో ఉండి ఆ విధంగా చేస్తాడంటే ఆ గొప్పతనం ఎవరిదనేది కూడా చెప్పాలా. ఏమన్నంటే కూడా పెద్దారెడ్డి వాళ్ళ కుటుంబాన్ని మాత్రం ఇక్కడ నేను రాజకీయాలు చేయనీను అని చెప్తారు. అతను కాదయ్యా చేయనీకోకుండా ఉండేది, నన్ను పోలీస్ అధికారులు చేయనీకో ఉండారు. మీరు కూడా అదే రాస్తాంటారు, ప్రభాకర్ రెడ్డి అడ్డపడినాడు, పెద్దారెడ్డి ఇంట్లో కూర్చున్నాడని. నన్ను ఎప్పుడూ కూడా అడ్డపడే శక్తి ఈ అనంతపూర్ జిల్లాలో కాదు, కానీ తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో ఏ ఒక్క వెధవ కూడా లేదు నన్ను అడ్డపడే శక్తి. అధికారులకు తప్ప. అధికారులను అడ్డం పెట్టుకొని అధికారులను నా ఇంటి దగ్గరకు పంపించి నిలబెట్టగలుగుతాను తప్ప అతని శక్తి బలహీనుడు. అతను ఎవరైతే చిన్న వ్యక్తులు ఉంటారో అతను గౌరవిస్తారో వాళ్ళ మీదకి దండయాత్ర చేయమంటే చేస్తాడు. అతను ఆటో వాడిని కూడా కొట్టలేడు తిరగబడితే. అతనికి ఉండే బలహీనత అది. అతను ఏందో పెద్ద బలవంతుడని నేను ప్రోగ్రాం పెడతానే, మేము ఆ ఊర్లో పెడతాను ఈ ఊర్లో పెడతా అంటారు. పాపం టిప్పర్ రాళ్ళలో లేకపోతే ట్రాక్టర్ రాళ్ళు వచ్చి ఆ కాలేజ్ గ్రౌండ్లో ఇస్తానే పోలీస్ అలర్ట్, లాండ్ ఆర్డర్ కాపాడాలా, లాండ్ ఆర్డర్ కాపాడాలా కాబట్టి పెద్దారెడ్డి ప్రోగ్రాం చేయకూడదు. లాండ్ ఆర్డర్ నాకుండానే వస్తుంది. అదేమన్నా ఏం అధికార పార్టీ గుండా కూడా లాండ్ ఆర్డర్ రాదా? ఎవడు రాళ్ళు తగిలితే వాడి మీద చర్యలు తీసుకోండి. ఒక్క కేసు కట్టినారా? కట్టరు. భయం. అతను ఏం తిడతాడో ఏం చేస్తాడో అని. లేకపోతే అక్రమ సంపాదన అంతా నిలబడుతుందేమో, మాకు ఈ మటకా వాళ్ళను గంజాయి వాళ్ళను ఈ ప్యాకెట్ ఆడే వాళ్ళను డబ్బు ఇవ్వద్దని చెప్తాడేమో అనే భయం. ఏంటికి కానీ మీరు లాండ్ ఆర్డర్ కాపాడలేకున్నారు? ఇంత వ్యవస్థ పెట్టుకొని లాండ్ ఆర్డర్ ఏంటికి కాపాడుతుంది? లాండ్ ఆర్డర్ నాగుండానే వస్తుంది. ఏమన్నా ఎవరి గుండా వస్తుంది మీకు అందరికీ తెలుసు, అధికారులకు కూడా తెలుసు. కానీ దానిపైన చర్యలు అంటూ ఏముండవు. జీరో. పద్దన్నే మాకు రావడం, ఓ నోటీస్ ఇవ్వడం. మీరు 100 మంది వెళుతుంటే పోలీసు ఉద్యోగాలు చేయనీయకోకుండా మీరు తోచుకొని పోయినారు, అందువల్ల మీ మీద కేసులు పెడతాండాం అని కేసులు పెట్టడం. నేను పోరాడి కేసులు పెట్టించుకుంటాడా? ప్రభాకర్ రెడ్డి మాదిరి దొంగతనాలు చేసి దోపిడీలు చేసి రౌడీజం చేసింటే కేసులు లేవు. అతను చేసిండే 95 కేసులు కూడా లారీ బస్సులు కేసులు. అవన్నీ ప్రతి ఒక్కరికి ఎవడన్నా రాని తెలుగుదేశం నాయకుడు వాళ్ళ ఇంటికి తండ్రి కొడుకు చెరువు వారు కూర్చోవడం, వాళ్ళ బాధలు చెప్పడం, ఏడ్చడం. మా పార్టీ వాళ్ళు ఎవరైనా చెప్తే బుక్కులు పంపించారు ఇంటి దగ్గరికి. ఆ బుక్లో కూడా దానికి కౌంటర్ రాయి. నా మీద ఇన్ని కేసులు పెట్టినప్పుడు ఏ కేసులు పెట్టినారు, ఏంటికి పెట్టినారని రాయి. ఏంటికి కానీ రాయవు. నీకు ఫేవర్గా ఉంటే రాస్తావు, నెగిటివ్ ఉంటే రావు. మా వాళ్ళు ఎవరన్నా గురించి నాకు సపోర్ట్ చేసి మాట్లాడితే మీ ఇంటికాడికి వచ్చి ధర్నా చేస్తా, మీ ఇంటికి ఎందుకు వస్తా అని చెప్తారు. ఏమి అంత సులభంగా ఉంటుందే? మా వాళ్ళు కూడా లీడర్లే.
నీకన్నా బాగున్నారు. నువ్వు నిన్న ఈ పొద్దు ఏదో మీ నాయన మీ తాతల పేర్లు చెప్పి బతుకుతున్నాయేమో. వాళ్ళు వాళ్ళ నాయనగారు వాళ్ళ తాతగారు పెద్ద భూస్వాములే. మీ జేసీ వాళ్ళదంతా కూడా 30 ఎకరాలు లేదు మీకు ఊర్లో. మీరు తాడిపత్రికి వచ్చినప్పుడు మీ బతుకు అది. ఈడ మా పార్టీలో ఉన్న వాళ్ళంతా మంచిగా ఉన్నోళ్ళే, సక్రమంగా ఉన్నోళ్ళే. అందరినీ బ్లాక్మెయిల్ చేసుకొని బతుకుతున్నారు. అధికారులను బ్లాక్మెయిల్ చేస్తావు, పోలీసులను బ్లాక్మెయిల్ చేస్తావు, పొలిటీషియన్లు బ్లాక్మెయిల్ చేస్తారు, నీ పార్టీలో బ్లాక్మెయిల్ చేస్తావు, మా పార్టీ వాళ్ళను బ్లాక్మెయిల్ చేస్తావు. నీ గురించి ఎవరు మాట్లాడకూడదు. సిగ్గుండాల. ఒక్కడన్నా నీ పార్టీలో నీకు సపోర్ట్ చేస్తా అంటే సరిపోయింది. నీకు చేయలేదని ఎవరికి చేయకూడదంటే ఎట్లుంటుంది? నువ్వు అందరితో కలిసి లేవు, అందరి మీద నీకు అనుమానమే. అందువల్లే నీ బతుకు ఇట్లా తేలింది. నేను ఒకటే చెప్తాడా, ఇంతవరకు కమిటీ గురించి కూడా చెప్పిన. కేశవన్నకు కానీ కాళ శ్రీనివాసులకు టీజీ భరత్ శ్రీనివాసులు గారికి మీరు అందరూ కలిసి దీనిపైన మీరు మీ సీఎం గారిని అడిగో, లేకపోతే నా మీద అబండాలు వేస్తున్నటువంటి తాడిపత్రి ఎమ్మెల్యేని అడుగో, మీరు కమిటీ వేయండి. ఆ కమిటీలో మీరు ఏ నిర్ణయించినా కూడా నేను దానికి కట్టుబడి ఉంటా. దానికి మీ ఎమ్మెల్యే తండ్రి కట్టుబడి ఉంటాడో లేదో ఓసారి ఆలోచన చేయండి. ఇంకోటి అంతేకాదు, లిక్కర్ గురించి మాట్లాడుతున్నాడు. లిక్కర్లో అతను ఇప్పటికి బతుకుతున్నాడు. 10 రూపాయలు ఎంఆర్పి పైన ఎక్కువ పెంచి ఎంఆర్పి పైన ఎక్కువ రేట్లు పెట్టి ఇప్పటికీ బతుకుతున్నాడు. తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు యాక్టివ్గా ఉండేవాడు తిరగలంటేనే భయపడే పరిస్థితి ఉంటే మమ్మల్ని వ్యాపారం చేసుకునే పరిస్థితి అతనికి ఉంటుందా? ఎవడో విజయవాడోడో ఇంకోడో 3 షాపులు వేసింటేనే దానిలోకి షాపులు ఓపెనింగ్ చేయనీకోకుండా ఎన్ని కంపించిన ఘనత చేసి కుటుంబాన్ని. మేము వ్యాపారాలు చేసుకుంటే ఆడ తిరగనిస్తాడా, లేకపోతే పోలీసు వ్యవస్థ సూచా ఊరుకునిస్తాడా? పోలీస్ అనేది అది జేసీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులాడ. ఇదేం గవర్నమెంట్కి సంబంధించిన వ్యక్తులు కాదు అధికారులు, జేసీ కుటుంబ సభ్యులు ఆడ అధికారులు. అందువల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు ఇంకోటి సామాన్యుడు అక్కడ వ్యాపారాలు చేసి బతుకుతాడా? అక్కడ చేసే వ్యాపారంలో కానీ ఇంకోటి కానీ వాళ్ళ అనుచరులన్నీ ఉండాలా, వాళ్ళ అనుచరులకు సంబంధించిన వ్యక్తులన్నీ ఉండాలా. అంతకుమించి ఏరా వాళ్ళు ఎవరు ఉండరు, ఏమీ కాదు. ఇది పరిస్థితి. దయచేసి ఈ కమిటీ మీద మీరు కూడా మీడియా వాళ్ళు కూడా మా అన్నలు ఈ తెలుగుదేశం నాయకులందరినీ కమిటీ ఎప్పుడు వేస్తారో ఎప్పుడు ఉంటుందో కూడా మీకున్న కూడా ఆయనకు తెలియజేయడం జరుగుతుంది. చెప్పినాం కదా, కుటుంబ సభ్యులు వాళ్ళ ఇంట్లో ఉంటారు. ఆయన తిట్టించింటేనే ఎవరితో, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళతోనే. అతను అందరు కుటుంబ సభ్యులను తిట్టినట్లే మా కుటుంబ సభ్యులను కూడా తిట్టినాడు. అది అతను ఎక్కడ కూడా క్లారిటీ చెప్పడంలే. దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటికి పోయినారు వైఎస్ఆర్సీపీ నాయకులు, ఏంటికి పోయినారని చెప్తారు. కానీ అతని క్లారిటీ మీరు అడగలే, పోలీస్ అధికారులు అడగరు, ఎవరు అడగరు. పాపం వాళ్ళ ఇంటికి పోయిన దానికి తప్పే కదా అంటారు. అంటే అతను తిట్టే దానిలకు మేమన్నా తెలుగుదేశం కార్యకర్తలమే, తెలుగుదేశం నాయకులమా, ఏం తెలుగుదేశం ఓటర్లు మేమన్నా అతను తిట్టే పన్నీకి? తిడితే వన్నీకి ఇది జేసీ కుటుంబ సభ్యులం కాదు. వాళ్ళకి అలవాటు, ఎవడు తిట్టినా కొట్టినా కొట్టించుకున్నా వాళ్ళకి అలవాటు. మేము కొడితే కొట్టించుకునే మనస్తత్వం మాది కాదు. అతను అంటే మా బ్రాండ్ అని చెప్తా అంటాడు, జేసీ బ్రాండ్ అని. అయ్యా సిగ్గు, నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ కొడుకు అందు నువ్వు పార్టీకి రిజైన్ చేయి, నువ్వు అప్పుడు మాట్లాడు. నీకు దమ్ము ధైర్యమో నీ జేసీ పోలీస్ స్టేషన్లు, జేసీ ఎంఆర్ఓ ఆఫీసులు, జేసీ కమిషనర్ ఆఫీసు నీకు ఎంత గంటకు పనిచేస్తుందో నేను చూస్తా. నువ్వు అన్నీ చెత్త రాజకీయాలు చేస్తూ నేను రాజీనామా చేస్తా, జేసీ అనుచరులు అయితే నా ఇంటికాడికి రాని, లేకపోతే లేదు. నీ కొడుకును పార్టీకి రిజైన్ చేయమను ఎమ్మెల్యేగా పెట్టుకొని, అప్పుడు చెప్తా నువ్వు ఈ మాట మాట్లాడు. జేసీ కుటుంబం అంటే ఎట్లుంటుందో అనేది నువ్వు నిరూపించు, కేదేడి కుటుంబం అంటే ఎట్లుంటుందో నేను నిరూపించుతా. నువ్వు నిరూపించినా సరే, నేను నిరూపించినా సరే, ముందు రిజైన్ చేసిన తర్వాతే ఏదన్నా ఉంటే మాట్లాడు.